జాయిన్ అయ్యారు. త్రిమూర్తి గారు నమస్తే. రైట్, అది కట్ అయినట్టున్నది. రజనీ గారు, బుజ్జి గారు, ఎలా చూడాలండి ఈ పరిణామం? అంటే సామాజిక వర్గం అంతా కూడా ఆవిడ్ని ఆహ్వానిస్తారా? ఓకే ఓకే. రజనీ గారు, నరేంద్ర గారు కూడా మాట్లాడారు, వాళ్ళ కుటుంబ సభ్యులు, అలాగే కాలపాలెం బుజ్జి కూడా మనతో పాటుగా జాయిన్ అయ్యారు. సో ఎలా ఉండబోతున్నాయి పరిణామాలు? ఎందుకంటే జనసేనలోకి ఆవిడ జాయిన్ అవుతున్నారంటూ జరుగుతున్న ప్రచారం, పవన్ కళ్యాణ్ గారితో కూడా ఆల్రెడీ టచ్లో ఉన్నారంటూ వస్తున్న వార్తల నేపథ్యం. ఆమె క్లారిటీ ఇవ్వాలి, ఈ రోజు రేపు ఆవిడ ఇస్తారు. మీకేమనిపిస్తుంది? సార్, ఇక్కడ నరేంద్ర గారు చెప్పినట్టు అప్పుడప్పుడు పెళ్లిళ్ళలో కలుసుకునే వాళ్ళకి పాపం వాళ్ళ పురోగతి, వాళ్ళ ఆలోచనలు ఏంటో ఆయనకు కూడా తెలియకపోవచ్చులేండి. ఎందుకంటే తండ్రి లేని బిడ్డలు కదా, కాస్త దగ్గర తీసి ఉండొచ్చేమో కదా, సొంత అన్న రక్తమే కదా, అందరికి వంగవీటి రంగా గారి రక్తమే కాబట్టి, చెల్లిని కాబట్టి, తోబుట్టును కాబట్టి అప్పుడప్పుడు ఇంటికి పిలవడం, ఈయన వాళ్ళ ఇంటికి వెళ్ళడం, అన్న చెల్లెళ్ళ అనుబంధాలు అవేం లేవట, అప్పుడప్పుడు పెళ్లిలో కలుస్తారట, గౌరవ నరేంద్ర గారు చెప్తున్నారు. సో ఎనీవే, ఆ రిలేషన్ ఎలా ఉందో, ఆ బాండింగ్ ఎలా ఉందో మనకు తెలియదు. సో ఎనీవే, ఇది ఓపెన్ ప్లాట్ఫామ్ కాబట్టి ఎవరైనా రాజకీయాల్లోకి రావచ్చు. సో పోలికలు ఉన్నాయని మీరు గొప్పగా పొగుడుతుంటే పోలికలు అందరికీ ఉంటాయంటే ఆటోమేటిక్ గా వచ్చేవండి అంటూ మాట్లాడుతున్నారు. సో ఇప్పుడు రంగా గారి పోలికలు అంటే అంత అగ్రెసివ్నెస్, అదే రంగా గారి పోలికలు అంటే అంత గొప్పగా కలుపుకునే తత్వం, పలకరించే తత్వం. ఈ రోజు బుజ్జి గారికి ఫోన్ చేయాల్సిన అవసరం ఆవిడకి లేదు, కానీ చేసినారు. అదే రకంగా దాసరి రాము గారికి సంబంధించి చేయాల్సిన అవసరం లేదు, అంటే చేసినారు. అంటే బై బ్లడ్ లో ఏదో సేవ చేయాలి అని తండ్రి రక్తం ఏదో ఒక మూల ఆడబిడ్డకు ఉంటుందండి. ఎప్పుడు తండ్రి ప్రేమ ఆడబిడ్డ మీద, తల్లి ప్రేమ కొడుకు మీద, అది వారసత్వం అన్నమాట. ఎప్పటికీ ఆ ప్రేమ ఉంటుంది. నాన్న ఎలా చనిపోయాడు, ఏ కారణంగా చనిపోయాడు, నాన్న చనిపోతే కుప్పలు తెప్పలుగా వచ్చిన జనం ఏంటి, నాన్న సంపాదించుకున్న పేరేంటి, ఎక్కడన్నా ఒక్క అవకాశం వస్తే నాన్నతో సరి సమానంగా కాదు, నాన్న బిడ్డగా రాజకీయం చేయాలని ఆ బిడ్డకి ఉండొచ్చు. మేము ఎక్కడో విజయవాడలో పుట్టి పెరిగినామండి. ఆ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత మా కుటుంబ సభ్యులు చెప్పిన ప్రతిసారి రంగా గారి చనిపోయిన రోజు, రంగా గారి పుట్టినరోజు మేము కృష్ణలంక పరిసర ప్రాంతాలు అక్కడికి వచ్చి ఆయనకి దండం పెట్టుకుని వెళ్ళేవాళ్ళం అండి. మేము కడుపును పుట్టకపోయినా ఆయన మనసులో ఏమి ఇష్టమని, ఆయనకి న్యాయవాది వృత్తి అంటే ఇష్టమని ఆ వృత్తిని ఎంచుకొని చదువుతున్నాం. అదే రకంగా పోలీసుల మీద తిరగబడాలి, తప్పు చేసిన పోలీసులు ఏ స్థాయిలో ఉన్నా సరే తిరగబడాలి, అమాయకుల్ని కాపాడాలని కుల మత అతీతంగా చేస్తామండి. అదే రకంగా రంగా గారికి కాపు సామాజిక వర్గం అంటే నరేంద్ర గారు ఎందుకో బాధపడుతున్నారు. ఆయన అన్ని కాపు భోజనాలు ఆయనే పిలుస్తారు. సార్, ఈ రోజు ఒక ఆయన ఎన్ని కులాలకి సేవ చేసినా గానీ ఏ కులపోడు అనేది ఒకటి ఉంటుంది సార్. మనం అనుకుంటామో ఏదైతే ఛత్రపతి శివాజీ మహారాజు అన్ని యుద్ధాలు చేసినాడు, ఎంత మందిని గెలిపించినాడు, అందరూ అమ్మాయిలు ఉంటారు. కానీ మరాఠీ వాళ్ళు మావోడు అని ఆపాదించుకుంటారండి. ఈ రోజు కృష్ణుడికి ఎంతో మంది భగవద్గీత పుస్తకాలు పెట్టి ఇస్కాన్ గుళ్ళు కడతారు. కానీ యాదవులు వాళ్ళ పరిసర ప్రాంతాల్లో ఉట్టి కొట్టి ఇదిగో మావోడు కృష్ణుడు అని చెప్పుకుంటాడు. అలాగే మా నాయకుడు అనుకుంటాం, మా కులపోడు అనుకుంటాం. కానీ అన్ని కులాలకి నిలబడ్డాడండి. ఈ రోజు మేమైనా అమరావతి ఉద్యమం అప్పుడు కూర్చున్నప్పుడు ఆ కమ్యూనిటీ అనుకున్నారు. ఒక దళిత బిడ్డని ట్రాక్టర్తో తొగ్గిస్తే ఒంగోలు కలెక్టర్ ఆఫీస్ గేట్ బయట ధర్నా చేస్తే ఒకళ్ళ ఆ దళితులు అనుకున్నారు. ఎవర్రా ఈ అమ్మాయి అంటే కాపు, ఓహో కాపమ్మాయా, అందుకు కదా అన్ని కులాలకి అవసరం అంటే నిలబడుతుంది. అది వాళ్ళ కులంలో గుణం, అది వాళ్ళ రక్తంలో వచ్చే గుణం అని ఎందుకు అనుకున్నారు? ఎవరు అనుకున్నారు? ఒక రంగా గారి వాళ్ళు అనుకున్నారు. ఒక ముఖ్యమంత్రి స్థాయికి తగ్గగల వ్యక్తి ఈ రోజుకి ఒక ముఖ్యమంత్రి దండ అయ్యందే, ఒక ముఖ్యమంత్రి జై కొట్టందే మేము ఓటయ్యాం అనేటటువంటి పరిస్థితి అనుకునిందండి. కాపు కులంలో ఉన్న గొప్ప గుణం, ఏ దానికైనా కాపు చేస్తాం, ఏ పార్టీకైనా విశ్వాసంగా ఉంటాం, ఏ పార్టీకైనా అండి. ఈ రోజు మీరు చూడండి, టీడీపీలో మంత్రి నారాయణ